ఇమ్యునలాజికల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? నార్మల్గా ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, లేదా ఏదైనా ఫారెన్ బాడీలోకి వచ్చిందనుకోండి, దాని నుంచి మనల్ని కాపాడుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఇది ఓవర్ ప్రొటెక్టివ్గా అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే మంచిది కూడా జరగనీయదనమాట. ఇమ్యునలాజికల్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఈ థియరీలో ఏం నమ్ముతారంటే, మన బాడీలో ప్రొడ్యూస్ అయిన కణాలని, అమ్మాయిల్లో ఎగ్స్ని లేదా పిండాలని ఫారెన్ బాడీ అనుకొని, ఫారినర్ అనుకొని దాన్ని అటాక్ చేసి చంపేస్తాయి అనమాట. ఇది రెండు విధాలుగా కావచ్చు. పురుషుల్లో ఎలాగా యాంటీబాడీస్ తయారవుతాయి, ఈ కణాలని ఆ యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి. ఈ అటాక్ చేయడం వల్ల దాని కదలిక తగ్గిపోవడము, ఫలదీకరణం చేసే పొటెన్షియల్ అంటే క్షమత అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆడోళ్ళలో ఏంటంటే యాంటీబాడీస్ ఉంటే కణాలు వచ్చాయనుకోండి బాడీలో ఇంటర్కోర్స్ అయిన తర్వాత, ఆ కణాలని అటాక్ చేస్తాయి అనమాట. ఈ ఇమ్యూన్ రియాక్షన్స్ వల్ల పిండం కూడా వచ్చినప్పుడు పిండం కూడా ఫారెన్ బాడీ అనుకొని బాడీ దాన్ని చంపేస్తుంది. సో ఆ కారణం కావచ్చు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, మిస్క్యారేజ్ అవ్వడానికి.